కూడా పైన వేసేద్దాం. ఓకే ఓకే, కొన్ని తర్వాత వేద్దాం. ఇంకా కొంచెం అలా మరిగిన తర్వాత ఇంకా దింపేసుకోవడమే. ఓకే, ఇంకా అయిపోయిందండి. తీసేయచ్చు, బౌల్లో తీసేస్తే సరిపోతుంది. ఓకే, రెడీ. పాయసం రెడీ అండి. మరి తయారీ విధానం మరోసారి చూద్దాం. బీట్రూట్ పాయసం తయారు చేసే విధానం: నేతితో డ్రై ఫ్రూట్స్, సేమియా, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము విడివిడిగా వేయించుకోవాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి వేయించిన సేమియా వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో పాలు పోసి మరిగాక యాలకుల పొడి, వేయించిన బీట్రూట్, క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము, పంచదార, పచ్చికోవా వేసి ఉడికించాలి. తర్వాత ఉడికించిన సేమియా కూడా దీనిలో వేసి మరికొంచెం నెయ్యి వేసి మరికాస్త ఉడకనివ్వాలి. నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ దీనిలో వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే బీట్రూట్ పాయసం రెడీ. బీట్రూట్ పాయసం తయారు చేసే విధానం చూసారు కదండి. అర్చన గారు కాసేపు చక్కగా అలా పెట్టే నిదానంగా. స్వప్న గారు రెడీయా? మీరు పలావ్కి చూసారు కదా, పాయసం రెడీ అయిపోయింది చక్కగా. మీరు పలావ్ కూడా చేసేస్తే స్వీట్ హాట్ రెండు టేస్ట్ చూసేస్తాను. ఓకేనా? ఓకేనండి. మరి బీట్రూట్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బీట్రూట్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, జాజికాయ చిన్న ముక్క, జీడిపప్పు 10 గ్రాములు, పచ్చిమిరపకాయలు 3, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, మరాఠీ మొగ్గ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకేనండి. పలావ్ తయారీ విధానం చూసే ముందు బ్రేక్ తీసుకుందాం. ఎన్టీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్. వెల్కమ్ బ్యాక్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి. స్టార్ట్ చేద్దాం స్వప్న గారు. స్టవ్ వెలిగించేనా? స్టవ్ వెలిగించండి. ఆ స్టవ్ కూడా వెలిగించేది. కొంచెం వాటర్ బాయిల్ చేసేసుకుందాము, మనకి త్వరగా అయిపోతుంది. ఓకే ఓకే. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోనండి ఫస్ట్. మనము ఇందులో వాటర్ వేనా? వాటర్ బాయిల్ చేసేయండి. ఒక 2 కప్స్ 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మనము ఈ జీడిపప్పు కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుందండి. సో ఇందులో బియ్యం వేసుకోవాలా? ఓన్లీ వాటర్ బాయిల్ చేయండి. అంతేనా? ఓకే ఓకే. మూత పెట్టేసేయండి త్వరగా వేసి. అయితే మీరు ఓఎన్జీసీలో వర్క్ చేస్తుంటారన్నమాట? అవునండి. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ IBMలో చేస్తారండి. ఓకే ఓకే. దీంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందామండి. ఓకే ఓకే. కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం నెయ్యిలోనే కొంచెం నూనె వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేసేసి మనం ఉల్లిపాయలు, ఓకే, తరిగిన ఉల్లిపాయలు అండి, సన్నగా తరిగింది, ప్లస్ పచ్చిమిరపకాయలు. ఓకే. పచ్చిమిరపకాయలు కొంచెం కట్ చేయకుండా వేస్తే మన మీద పడతాయి, అప్పుడు పెద్ద బాంబు వెళ్ళినట్టు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకెవరెవరు ఉంటారు? మీరు, పిల్లలు ఉన్నారా? మా అబ్బాయి ఉన్నాడండి, 1 ఇయర్ బాబు. అంటే జనవరి 4th కి 1 ఇయర్ వస్తుంది. ఓకే. మా సిస్టర్ కి నాకు ఒకే రోజు అండి డెలివరీ అయింది. అవునా? దీంట్లో తరిగిన క్యారెట్, బీన్స్, ఆలు కూడా వేసేయాలి. ఈ బంగాళదుంప ముక్కలు కూడా వేసేయాలండి. కొంచెం వెజిటేబుల్స్ కొంచెం లైట్ గా ఫ్రై అయ్యాక మసాలాలన్నీ వేసేసుకోవాలండి. బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. దీంతో పాటు స్పెషల్ గా జాజికాయ పొడి, మరాఠీ మొగ్గ. ఓకే. అయితే దీంట్లో ఈ పలావ్ లో మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి ఇవి స్పెషల్ గా వేయాలండి పలావ్ కి. అది మంచి ఫ్లేవర్ ని ఇస్తాయి. నీళ్ళ సంగతి చూడండి, నీళ్ళు బాయిల్ అయిపోయినాయి కదండి. దీంట్లో మనము పుదీనా కూడా వేసేద్దామండి. పుదీనా వేస్తే మంచి కలర్, స్మెల్ కూడా వస్తుందండి. అయితే ఈ పుదీనా కూడా రైట్ గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకోవాలండి. ఈ వాటర్ వేసేనా? ఒక 2 బౌల్స్ వేసేద్దామండి. ఇది ఎలా 2 బౌల్స్ మనం కొలిచేసాంగా, వేసేనా? వేసేయండి. సాల్ట్ వేసేయాలండి. ఓకే. సాల్ట్ వేయటం వల్ల మనకి బాయిలింగ్ బాగా అవుతుంది. బాయిల్ అవటం లేట్ అవుతుంది సాల్ట్. కానీ మనకి ముక్కకి అన్నిటికి కూడా ఉప్పు బాగా పడుతుంది ముందు వేస్తే. దీన్ని మూత పెట్టి ఒక
5 minutes మరిగిస్తే నీళ్ళు మరిగాక మనము మూత పెడదామా? వాటర్ మరిగిపోయినాయి, బట్ పుదీనాది ఆ రసం అవన్నీ దిగాలి కాబట్టి కొంచెం ఒక 5 minutes మరిగిస్తే సరిపోతుంది. ఓకే ఓకే. మీ బాబు పేరు ఏంటి? సంజయ్ మోజెస్ అండి. సంజయ్ మోజెస్. ఓకే. సో అయితే ఇద్దరిది ఒకటే ఏజ్ కదా? అవునండి. 12 months. ఓకే. ఇప్పుడు నీళ్ళు మరిగిపోయాయి కాబట్టి అండి ఇక్కడ పెట్టండి. దీంట్లో మనము ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బియ్యము ఈ నీళ్ళలో వేసేయాలండి. ఓకే. ఇది బియ్యం పలుకుగా అయ్యే వరకు ఉడికించాలండి. మనం ముందే బీట్రూట్ వేస్తే ఏమవుతుందంటే బీట్రూట్ కలర్ అంతా రైస్ మొత్తానికి బాగా ఎక్కువగా వచ్చేస్తుంది. అయితే కొంచెం పలుకుగా అయినప్పుడు కొంచెం తక్కువ వస్తుంది అనమాట కలర్. అందుకనేసి అప్పుడు వేయాలన్నమాట. కొంచెం బియ్యం పలుకుగా అయ్యే వరకు ఉడికించాలండి. వాటర్ పోతుంది. తీద్దామండి. ఇప్పుడు చూడండి రైస్ కొంచెం పలుకుగా ఉడికింది, కొంచెం వాటర్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇంకో ప్యాన్, జనరల్ గా కుక్కర్ అయితే చాలా ఈజీగా అవుతుందని ఇంకో ప్యాన్ తీసుకొని ఈ రైస్ ని ఒక లేయర్ లాగా వేసి దానిపైన బీట్రూట్ వేయాలండి. ఇదేంటి బిర్యానీ స్టైల్లో చేస్తున్నారా పలావ్ మీరు? అంటే బీట్రూట్ మొత్తం కలర్ ఎక్కువ దిగిపోకుండా ఉంటుంది అనేసి ఇలా చేస్తున్నానండి. ఓహో. ఉంటుందండి లేయర్ వేసేస్తానండి మొత్తమా? ఇలా పెట్టి అది దమ్ముకునే వరకు మనం స్టవ్ పైన పెడితే మనకి బీట్రూట్ పలావ్ రెడీ అయిపోతుంది. ఓకే. దీనిపైన మనము ఈ జీడిపప్పు కూడా వేసేసి దీన్ని మగ్గబెట్టేస్తే ఒక 5 minutes అయిపోతుందండి బీట్రూట్ పలావ్. దీని తర్వాత కలిపినప్పుడు మనకి బీట్రూట్ కలర్ రైస్ కి కింద వాటికి మొత్తం అంటేస్తుంది. అది తర్వాత తిప్పినప్పుడు వచ్చేస్తుంది అన్నమాట. స్వప్న గారు చూద్దాం ఒకసారి. అయిపోయిందేమో? అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు ఈ రైస్ ఉడికిపోయింది. అయితే బీట్రూట్ పలావ్ రెడీ అయిపోయినట్టుంది. దీన్ని మనం ఇలా కలిపినప్పుడు లోపల నుంచి బీట్రూట్ అలా రైస్ కలర్ చూడండి డిఫరెన్స్ వస్తుంది అనమాట మనకి. అందుకే ఇలా చేయండి. ఇప్పుడు తీసేయచ్చా? తీసేసి మనం సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. ఓకే. బీట్రూట్ పలావ్ రెడీ అయిందండి. ఓకే. టేస్ట్ చూసి చెప్పాలండి. ఇంకా చెప్పేస్తానండి. చూసారు కదండి, వేడివేడిగా బీట్రూట్ పలావ్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు పలావ్ తయారీ విధానం మరోసారి చూద్దాం. బీట్రూట్ పలావ్ తయారు చేసే విధానం: బాస్మతి బియ్యం కాసేపు నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి కాస్త వేగాక తరిగిన క్యారెట్, బీన్స్, బంగాళదుంప ముక్కలు వేసి వేయించాలి. దీనిలో మసాలా దినుసులు, జాజికాయ పొడి, మరాఠీ మొగ్గ, పుదీనా వేసి వేయించాలి. తర్వాత దీనిలో తగినన్ని నీళ్లు పోసి మరిగాక ఉప్పు, నానబెట్టిన బియ్యం వేసి కాసేపు ఉడికించాలి. మరొక పాన్ లో ఈ రైస్ ఒక లేయర్ గా వేసి బీట్రూట్ తురుము వేసి మరొక లేయర్ గా మళ్ళీ ఈ రైస్ వేసి పైనుంచి వేయించిన జీడిపప్పు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతే, బీట్రూట్ పలావ్ రెడీ.